యాండోయ్ నేనండి మీ గోదావరి గిట్టేనే తెలుసా మన తెనాలిలో ప్రజా ఫార్మసీ మందుల షాపును గౌరవనీయులు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు ఓపెన్ చేయడం జరిగిందండి. మెడికల్ ఐటమ్స్, పిల్లల డైపర్స్, పెద్దవాళ్ళ డైపర్స్, రకాల జనరిక్ మందులు, ఫార్మా మందులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి. తెనాలి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ డిస్కౌంట్లతో మందులు అమ్ముతున్నారండి. సమ్మర్ స్పెషల్ ఆఫర్ స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ కేవలం 1499 రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు. విద్యార్థులకు, గృహిణులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజుతో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు. ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ మొదలగు కోర్సులు నేర్పబడును. అలాగే 5వ తరగతి లోపు పిల్లలకు కేవలం 999 రూపాయలకే ఎంఎస్ ఆఫీస్ నేర్పబడును. వివరాలకు సంప్రదించండి. ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్, 4th ఫ్లోర్, నియర్ టౌన్ చర్చ్, బోస్ రోడ్, తెనాలి. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. తెనాలిలో శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్యులు 2 గ్రూపులుగా విడిపోయి పోటాపోటీ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ జనరల్ బాడీ సమావేశం విషయంలో ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది. గత ఆదివారం జరగాల్సిన ఈ సమావేశంలో ఇతర కులాలకు చెందిన వారు హాజరు కావడంపై చెలరేగిన వివాదం సమావేశం వాయిదాకు దారితీసింది. అయితే మంగళవారం ఈ సమావేశం నిర్వహించేందుకు తొలుత 2 గ్రూపులు సభ్యులు అంగీకరించారు. అయితే ఒక గ్రూపు సభ్యులు మంగళవారం సమావేశం జరగదని, ప్రస్తుత అధ్యక్షులు విదేశాలకు వెళ్లారని, ఆయన వచ్చిన తర్వాత సమావేశం ఎప్పుడు జరిపేది ఆయనతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇది ఇలా ఉంటే మరో వర్గం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమావేశం మంగళవారం ఉదయం 10:30 గంటలకు జరుపు తీరుతామని ప్రకటించారు. దీంతో సమస్య మరలా మొదటికొచ్చింది. మంగళవారం ఉదయం తెనాలిలోని కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఏమి జరుగుతుందోనని వైశ్య ప్రముఖులు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. 15-20 రోజుల నుంచి మేము జనరల్ బాడీ సమావేశం జరుపుతామని చెప్పి జనరల్ బాడీ సభ్యులందరికీ కూడా లెటర్ ద్వారా వర్తమానం పంపించున్నాము. వారు నిన్న సకాలానికి ఇచ్చేశారు. కానీ ఆ టైంలో కొంతమంది సభ్యులు దీన్ని కావాలని చెప్పి వాయిదా వేసే విధంగా గొడవలతో వాయిదా వేయించేటువంటి పద్ధతిలో జరగకుండా చేసినటువంటి ధర్మిలా మేము నిన్న సభ జరపలేకపోయాం. ఆ సభ జరగలేకపోయినప్పుడు ఆ కమిటీ వాళ్ళు జరుపుదామనేటువంటి ప్రయత్నాన్ని పోలీసు వారికి తెలియజేస్తే పోలీసు వారి ప్రయత్నం కూడా అది ఫలించలేదు. కావున ప్రెసిడెంట్ గారు జరుపుదామనే ఉద్దేశంతోనే మీటింగ్ పెట్టారు. ఆయన తర్వాత తదుపరి రోజుల్లో ఆయనకి హెల్త్ ప్రాబ్లం రావటం మూలకంగా ఆయన ఇతర దేశం వెళ్ళి చూపించుకోవడానికి వెళ్ళారు. అయినా మనం ప్రకటించాం కాబట్టి ఈ మీటింగ్ని జరపాలి అనేటువంటి విధానంతో మమ్మల్ని జరపమని చెప్పి ఉన్నారు. దాని మూలకంగానే మేము జరపడానికి ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో అది జరగనీయకుండా చేసినటువంటి విధానంతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ వాయిదాని పోలీసు వారు ఏదో రకంగా ముందు ఈ పని ఆగాలి అంటే వాయిదా వేస్తే తప్ప ఆగదనే ఉద్దేశంతో ఆయన చెప్పి ఉన్నారు పోలీసు వారు. దానికి మనం కొత్తగా మళ్ళా మీటింగ్ వేయాలంటే ఆషామాషిగా ఏదైనా కనీసం ఒక మీటింగ్ జరిగి ఉంటే ఈరోజు ఫలానా కోరం కాలేదనో లేదా ఇంకోటనో చెప్పి వారం రోజుల్లోపు మనం మీటింగ్ వేసుకునేటువంటి అవకాశం ఉండేది. ఆ మీటింగ్ వేసుకునేటువంటి అవకాశం కూడా కనీసం మీటింగ్ హాల్లో కూడా వెళ్ళనీయకుండా ఇతర కులస్తులు మన వైశ్యుల కుల మీటింగ్లో కూడా వేరే కులస్తులు వచ్చి అన్ని రకాలుగా అడ్డుపడి అనేక రకాలైన దౌర్జన్యాలు చేయిస్తే ఇబ్బంది పడి కొంతమంది వెళ్ళిపోయినటువంటి విధానం అందరూ చూసి ఉన్నారు. కాబట్టి మీరు ఈ విధానాన్ని గమనించి ఏదో బజార్లో ఈరోజు
బయటికి వెళ్తే అనేక రకాలుగా రేపు మీటింగ్ అంట, మళ్ళా రేపే జరిగిపోయిందంట అనేది అనేక రకాలైనటువంటి షికారులు పుకారులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటిది ఏది కూడా మా కమిటీ వారికి సంబంధం లేదు. ఏమి జరిగినా మేము మీటింగు కాంటెస్ట్ చేయాలంటే మా అధ్యక్షులు వారు మళ్ళా ఇండియా వచ్చిన తర్వాత ఆయన సలహా మేరే ఇది జరుగుతుంది మీటింగు. ఈ మీటింగు జరిపేటప్పుడు మేము ఇంతకుముందు ఇచ్చినట్టుగా లెటర్ ద్వారా కానీ, మీడియా మాధ్యమాల ద్వారా కానీ, పత్రికా ప్రకటనల ద్వారా కానీ అన్ని రకాలుగా తెలియచేసే అందరి సభ్యులకు తెలిసేటట్టుగా చేసిన తర్వాతే మేము మళ్ళీ మీటింగ్ జరుపుతాం. అంతే తప్ప ఎవరు ఏమి చెప్పినా మా కమిటీ వారికి ఇంటి సంబంధం లేదు. కాబట్టి ఇది అందరూ గమనించవలసిందిగా అందరికీ ప్రార్థన. మమ్మల్ని ఈ విధంగా డిస్టర్బెన్స్ చేయటం మూలంగా మీ సభ్యులందరికీ కూడా అసౌకర్యం కలిగిస్తున్నామని చెప్పి చింతిస్తున్నాం. నమస్కారం. నిన్నటి రోజున జరిగిన విషయాల్లో మరి రేపు మంగళవారం జరుగుద్దని చెప్పడం జరిగింది. కానీ మేమందరం మరి నిన్న కూర్చొని మాట్లాడుకున్న దానిలో మెయిన్గా మా అధ్యక్షులు వారు శ్రీ నూకల వెంకట వేణుగోపాలరావు గారు లేరు కాబట్టి వారి ఆరోగ్యం కుదురపడినందున వారు వచ్చిన తదుపరి కూర్చొని మాట్లాడుకొని తేదీ నిర్ణయించి జనరల్ బాడీ సభ్యులందరికీ కూడా సమావేశం ఎప్పుడనేది తెలియజేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఇదే విషయాన్ని మేము పోలీస్ శాఖకు కూడా తెలియజేస్తున్నాం. వాసవి జై జై వాసవి. అందరికీ నమస్కారం. 13/4/2025 వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం జరగవలసిన మీటింగు వాయిదా పడటం వల్ల తదుపరి మీటింగు ఎప్పుడు అనేది దేవస్థానం కమిటీ వారు మరలా తెలియజేయగలము. మా అనుమతి లేనిది మాటలు పుకార్లు మా కమిటీ వారికి సంబంధం లేదు కావున ఇది మీకు తెలియజేయటం అయింది. నమస్కారం. నిన్నటి రోజున అనగా 13/4/25 తేదీన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ సర్వసభ్య సమావేశంలో నన్ను మీటింగు అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నిన్నటితో పాతపాల వర్గము రద్దయిపోయింది. పాతపాల వర్గానికి ఎటువంటి అధికారాలు లేవు. రేపనగా 15/4/25 తేదీన ఉదయం 10 గంటలకు దేవస్థానం ప్రాంగణంలో సర్వసభ్య సమావేశం జరుగును. కాన ఎటువంటి అపోహలు నమ్మకుండా సభ్యులందరూ హాజరు కావాల్సిందిగా కోరడమైంది. ఇట్లు పెండె వెంకట్రావు. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి.